జెహోజీర్లో స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఈ యొక్క వాక్య భాగంలో ఏంటంటే, మీరు తీర్పు చొప్పుననే మీకు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడింది, మీరు కొలుచు పంపు చొప్పుననే మీకును పగవబడింది. అక్కడ ఇన్ని సోదరులరా, అంటే మనం ఎప్పుడు కూడా ఎదటివారికి తీర్పు తెచ్చే పరిస్థితి మన దగ్గర ఉండకూడదండి. ఎందుకంటే మనం అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామండి. అందుకే మనం తీర్చే తీర్పు చొప్పుననే మనకు కూడా తీర్పు మనల్ని గురించి తీర్పు తీర్చబడునని దేవుడు చెప్తున్నారండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు. అంటే నాకు ప్రియమైన సోదరులారా, చూడండి, ఒక వేలు మనం ఇలా చూపిస్తే మన కింద మెజారిటీ ఫింగర్స్ మనల్ని చూపిస్తున్నాయండి. అసలు ఎక్కడికో వెళ్ళిపోకలేదండి ఆ యొక్క విషయం గురించి. మనం ఒక మనిషిని ఈ విధంగా చూపిస్తే మన మెజారిటీ ఉన్న ఫింగర్స్ 3 ఫింగర్స్ కూడా మనం చూపిస్తున్నాయి. అంటే ముందు నువ్వేంటో నాకు తెలుసుకొనిసని మనకి చూపిస్తున్నాయి. అంటే నేను ప్రీమియర్స్ ఉంటున్నారా అండి. అందుకే చూడండి, ఇంకా కింద వచనంలో ఏమంటున్నాడంటే, మన ఎదుటివారి కంట్లో ఉన్న మన కంట్లో ఉన్న దూలాన్ని ఉంచుకుని ఎదుటివారి కంట్లో నలిసి మీకు ఏ విధంగా కనపడుతుంది అని చెప్తున్నారండి. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతిదీ కూడా ఎంతో ఉపమాన రీతిగా మనకు అర్థమగు రీతిగా ఆయన చెప్తూ ఉండేదండి. ఉదాహరణకి మనం చూడండి, ఒకసారి నిజంగా జరిగిన విషయం ఏంటంటే, ఎస్తేరు గ్రంథంలో ఆ యొక్క అహష్వేరోషు దినంలో జరిగిన సంగతులంట. అహష్వేరోషు ఒకటో అధ్యాయంలో ఫస్ట్ వచనమే ఉంది అలా. ఈ విధంగా అహష్వేరోషు దినంలో జరిగిన చర్యల వివరాలు ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో రాయబడి ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ హామాను యూదులకు వ్యతిరేకంగా ఉన్న ఒక వ్యక్తి అన్నమాట. అయితే అహష్వేరోషు రాజు ఎస్తేరు గురించి, తర్వాత మొర్దెకై గురించి కూడా చాలా మంచి కన్సర్న్ కలిగి ఆ యొక్క యూదుల జనాంగాన్ని అంతటిని కూడా ఎస్తేరు వలన రక్షింపబడతారు. అయితే ఈ యొక్క మొర్దెకైకి అహష్వేరోషు రాజు ఒక ప్రధానమంత్రిగా ఉండే పదవిని ఆయన అనుగ్రహించడం మనం చూస్తున్నాం. అయితే ఆ సందర్భంలో హామాను ఈ యొక్క మొర్దెకైని చంపించాలని 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్యని తయారు చేశాడండి. తయారు చేసినప్పుడు అది చూసి ఎస్తేరు చాలా చాలా భయంకరంగా మనసులందరూ నొచ్చుకుని ఇక రాజుతో చెప్పినప్పుడు రాజు యొక్క అదంతా క్లియర్గా పరిశీలించి అప్పుడు ఆ మొర్దెకైని ఉరి తీయించాలని హామాను ఏదైతే ప్లాన్ చేశాడో అది తిరిగి రిఫ్లెక్ట్గా చక్కగా ఏమైందంటే, యొక్క హామాను తన కుమారులు కూడా యొక్క ఉరికొయ్య మీద ఉరి తీయబడ్డం మనం చూస్తున్నాం. ఆ ప్రియమైన సోదరులారా, అంటే ప్రతి మనిషి కూడా చాలా జాగ్రత్తగా మనం జీవించే వరకు ఉండాలండి. ఎవరిని తీర్చి నరుడు నువ్వు ఎవరు అని చెప్తున్నాడు. అంటే మనం చాలా దేవుడు మనం చూస్తుంటే కనుక మనం అందరం కూడా చాలా భయంకరమైన పాపస్థితిని మనం కలిగి ఉన్నాం. అందుకే వీ హ్యావ్ టు టర్న్ అవర్ డెస్టినేషన్ అండి. అంటే మనం ఎప్పుడు కూడా మన యొక్క ప్రవర్తన అనేది మార్చుకుంటూ ఉన్నప్పుడు మన గమ్యస్థానం మనం చక్కగా చేరుకోగలం. అందుకని నా ప్రియమైన సోదరులారా, తీర్పు తీర్చడం మనం ఎంత కాదండి, దేవుడే చూసుకుంటాడు. ప్రతిదీ కూడా మనం దేవునికి అప్పచెప్పేవారుగా మనం ఉండాలండి. ఎందుకంటే మనం ఆ విధంగా అప్పచెప్పినప్పుడు మన శత్రువుల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు, వారు పెడుతున్న నిందల గురించి, హింసల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు వారికి క్షేమం కలిగే విధంగా మనం ప్రార్థన చేయాలంటే, చూడండి యేసుక్రీస్తు ప్రభువు ఆ విధంగా చెప్పారు. ఆ క్షేమం కలిగే విధంగా ప్రార్థన చేసినప్పుడంట దేవుడు సమస్తమును కూడా ఆయన ఆధీనంలో తీసుకుని ఆయన ఏం చేస్తారంటే, నిప్పులు కుంపటి యొక్క మన శత్రువులు మనకు ఎవరైతే హాని చేయాలనుకుంటారో వారి మీద ఆ నిప్పులు కుంపటిగా పోసేవారుగా ఆయన ఉంటారంటండి. మనం చాలా అల్పులు, మనం ఏం చేసుకోలేమండి. కేవలం మన యొక్క బాధలు, మన చింత యావత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మీద మనం వేసినప్పుడు సమస్తము పరిశీలించగల గొప్ప దేవుడిగా అనుకున్నారండి. అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మన అందరికీ కలుగు చేసి మనం అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించగాక. ఆమేన్.